కాంగ్రెస్ హయాంలో ఇష్టరాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు ఎంపీ రఘునందన్ రావు. మరి బీఆర్ఎస్ ముచ్చటేంది? బీఆర్ఎస్ గురించి కూడా చెప్పాలి కదా, చెప్పిండ్రా బీఆర్ఎస్ గురించి ఏమన్నా? కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టరాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని చెప్పి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు. అదే ఇక్కడ బీఆర్ఎస్ గురించి చెప్పకపోతే రఘునందన్ రావు గారు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తానని చెప్పి అంటారు కావచ్చు, బీఆర్ఎస్ కూడా చెప్పిండ్రు కావచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కూడా మరి చెరువులను ఏదైతే గత ప్రభుత్వం కబ్జా చేసిందని అంటున్నారో, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా అరాచకాలు జరిగినాయి. అప్పుడు చాలా మంది బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో మరి వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాపాడుతుంది కదా, దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇంకొకటి ఏంటంటే మరి ఎవరు కబ్జా చేస్తా ఉన్నారు ఆ ప్రభుత్వ భూములను మీకు తెలిసినప్పుడు వాళ్ళ పేర్లు ఆ డీటెయిల్స్ అన్ని పెడితే అయిపోతుంది కదా, మీడియాకి చెప్పేస్తే అయిపోతుంది కదా. అగో సో అండ్ సో మంత్రి, సో అండ్ సో ఎమ్మెల్యే ఇక్కడ ఇన్ని ఎకరాలు కబ్జా చేసిండు, ఇక్కడ ఇంత చేసిండు, ఇది సో అండ్ సో అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవిడెన్స్లు పెట్టండి. నేను ఇది ఏదో కాంగ్రెస్ కో పాజిటివ్ గానో, బీఆర్ఎస్ కో పాజిటివ్ గానో, బీజేపీకో పాజిటివ్ గా మాట్లాడుతున్నది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీను బీఆర్ఎస్ వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉంటాయి. అది ఎంతవరకు నిజం ఏందనేది ఎవరు కూడా చూస్తలేరు. వస్తాను ఒక మాట అంటాను, ఇష్టం ఉన్నట్టుగా తిట్టుకుంటున్నారు, పోతున్నారు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఏమైతుందంటే వీళ్ళందరూ దోస్తులే. మళ్ళీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఒక 2 సంవత్సరాలు కాగానే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ మాట్లాడుతుంది. అప్పుడు బీజేపీ ఇష్టం ఉన్నట్టుగా ఆల్రెడీ సెంట్రల్లో ఏం చేస్తా ఉన్నది, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ల్యాండ్స్ రైన్స్ చేసుకుంటా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు, బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీను కాంగ్రెస్ అయితే చాలా కబ్జాలు జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అఫీషియల్ గా మరి కబ్జాలు చేసిండ్రు వీళ్ళు అని చెప్పి ఎవరైనా జైలు వేసిండ్రు అండి ఇప్పటిదాకా? అట్లాంటప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ, జనాలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు? కబ్జాలు జరుగుతున్నాయి, జరగవని అనట్లే నేను, కానీ ఎవరు చేస్తున్నారు వాళ్ళ పేర్లు పెట్టండి. పలానా ఎమ్మెల్యే చేస్తున్నాడు, మరి వాళ్ళందరిపైన ఇప్పటికి కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. సో అండ్ సో ఎమ్మెల్యే ఇన్ని కబ్జాలు చేసిండని చెప్పి బయట మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎవిడెన్స్లు పెట్టి వాళ్ళని బొక్కలు ఎందుకు వేయలేకపోతున్నారండి వాళ్ళందరినీ? అట్లా వేస్తలేరు కాబట్టే ఏం లేదు, అంతే. ఏంటంటే జస్ట్ టైంపాస్ ఇవ్వాలి ఇవన్నీ. ఇక్కడ మీరు చెప్పిండ్రు, మీరు తీసుకున్న పాయింట్ బాగానే ఉంది రఘునందన్ రావు గారు. జాగలను, ప్రభుత్వ భూములను కూడా కాపాడుకునే బాధ్యత మనకు ఉన్నది, కరెక్టే. కానీ వాటిని ఎవరు కబ్జా చేస్తుంటే ఏందనేది తెలియాలి కదా. అట్లాంటి వాళ్ళని పార్టీ కూడా దూరం పెడుతుంది. మీరు 100% ఎవిడెన్స్ గా ఎవరైనా కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, అఫీషియల్ గా వాళ్ళు కబ్జా చేసిన అనేది ఉంటే తీసుకొచ్చి పేపర్స్ ని పెట్టండి. మేము అడిగేది కూడా అదే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు. ఈ విమర్శలకు ఇవన్నీ వద్దు, ఏవి కూడా వద్దు, ఎవిడెన్స్ తీసుకొచ్చి పెట్టండి. జనాలు ఎవరిని నమ్ముతున్నారు ఏందనేది ఇప్పుడు వాళ్ళకి మెల్లమెల్లగా అర్థం అయితే ఉన్నది, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏందనేది. ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకొచ్చి బయట పెడితే నిజంగా చాలా బాగుంటుంది. సో ఈరోజు గురువారం పటాన్చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 428లో 2 ఎకరాలు 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మరి కొందరు ప్రయత్నిస్తున్నారని మీరు ఆరోపించినప్పుడు ఆ కొందరు ఎవరనేది కూడా వేడితే అయిపోతుండే కదా. ఎవరు ఆ కొందరు ఎవరనేది ఇక్కడ జనాలకు డౌటు. జాతీయ రహదారుల విస్తరణ ప్రజా సంక్షేమం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. కబ్జాదారులకు జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధం లేదని స్పష్టం చేసిండు. ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా పాఠశాల తరగతి గదులను కూల్చేయడంలో అంతర్యం ఏమిటని చెప్పి ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఈ విషయం పైన స్పందించి పాఠశాల గదులను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. పాఠశాల కూల్చివేతపై అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అపోజిషన్స్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, మేము ఎన్ని చెప్పినా కూడా పోలీసు వాళ్ళందరూ కూడా రూలింగ్ పార్టీకే సపోర్ట్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అట్లాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఎవరైనా కానివ్వండి, రఘునందన్ రావు గారు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీలో ఉన్న ఎవరైనా కూడా కానివ్వండి, మీరే దొరకబట్టి తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి పోలీసులకు. ఒక పలానా వాళ్ళు ఇట్లా కబ్జాలు చేస్తూ ఉన్నారు, పలానా వాళ్ళు ఇట్లా కబ్జాలు చేసిండు, వీడియోలు ఫోటోలు ఎవిడెన్స్లు ఏవో ఉంటాయి కదా, తీసుకొచ్చి మీరు మీడియా ముందు పెట్టండి, లేదా తీసుకొచ్చి పోలీసు వాళ్ళకని ఇవ్వండి. అప్పుడు ఇక వాళ్ళు దొరికిండ్రు కదా అని చెప్పి అప్పుడన్నా కరెక్ట్గా పనిచేస్తారు వాళ్ళన్నా. ఇవన్నీ విమర్శలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమైందంటే సోషల్ మీడియాలో ఏదో వైరల్ అయ్యి జనాలు మర్చిపోతా ఉన్నారు. కానీ అక్కడ భూములకు న్యాయం జరుగుతలేదు. నేను అనేది కదే, మీరు తీసుకున్నారు, మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకున్నారు, ప్రభుత్వ భూములను కాపాడడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ మీరు మాట్లాడినాక దానిపైన అట్టనే స్టిక్ అయి ఉంటున్నారా?
ఎందుకంటే మీకు కూడా వేరే వేరే పనులు ఉంటాయి, మీకు కూడా ఎక్కడెక్కడో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మీరు కూడా వెళ్తూ ఉంటారు. మరి ఈ భూముల గురించి మాట్లాడినాక 100% అక్కడ న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా ముఖ్యమే కదా. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తిప్పి కొడతా ఉన్నారు మేమేం చేయలేదని. మరి ఏడికి పోతున్నాయి భూములన్నీ? ఎవరు కూడా మేము చేయలేదు అని అంటా ఉన్నారు, కానీ భూములు మాత్రం కబ్జా అవుతా ఉన్నాయి. మరి ఎవరు చేస్తాను, ఏడికి పోతాను ఇవన్నీ? ఈ ఇష్యూని అయితే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడుకోవాలి. ప్రభుత్వ భూములనే కాదు, ఇంకా ప్రైవేట్ ల్యాండ్స్ కానివ్వండి, ఎవరైనా మిలిటరీకి సంబంధించిన వాళ్ళందరి జాగాలు కూడా ఈడ కొంతమంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి తక్కువ అమౌంట్కి రాపించుకొని వాటిని కబ్జా చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా మీరు ఒక్కసారి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళేమో పాపం ఈడికి పోయి బార్డర్ దగ్గర దేశం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఈడ వీళ్ళుండి వాళ్ళ ఫ్యామిలీకి కూడా రక్షణ ఇవ్వలేకపోతా ఉన్నారు. చాలా మంది వాళ్ళకు వచ్చిన భూములను కూడా కబ్జా చేసేస్తా ఉన్నారు. అది నడుస్తుంది ముచ్చట.